కుంభరాశి వారికి ఈ 2024వ సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, ఆరోగ్యాలు, పరిస్థితి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరికి ఒక ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారు ఎంతటి అదృష్టవంతులయ్యా అంటే మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఎంతైతే అవసరాలు ఉన్నాయో, ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే సంపాదించే పరిస్థితి వీరు సిద్ధంగా ఉన్నారు. స్థిరాస్తులు, చరాస్తులు ఇంకొంచెం పెరగాలంటే ఇంకొద్దిపాటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోగలిగితే ఉన్నతమైనటువంటి బంగారు భవిష్యత్తు మీ ముందర ఉందని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 6, అవమానం 1. మీరు భక్తి ప్రకారంగా, ఆధ్యాత్మికంగా, ధర్మంగా, న్యాయంగా ఉండడం వలన ఎవరి వస్తువులను కానీ, ఎవరి సమయాన్ని కానీ మీరు వృధా చేయనంత వరకు మీకు ఎనలేనటి కీర్తి, ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయి. కనుక మీరు రాజకీయాలలో, సేవా రంగాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో విజయకేతనం మీదే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే ఈ యొక్క ధనిష్ఠా నక్షత్ర జాతకులు గతంలోని ఆరోగ్యం పైన అవగాహన, ఆహార నియమాలపైన వీరికి మంచి ఉండడం వలన ఈ సంవత్సరం వీరికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. శతభిష నక్షత్ర జాతకులు అనగా మధ్యసున్న కారణం చేత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదనకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక కొన్ని చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. కాలమే సమాధానం చెప్తుంది. తినేటువంటి తిండిలో, చేసే పనిలో, చెందబోయే కార్యక్రమాల్లో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున దూరవాయు ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగా వీరికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి శనిశ్చర స్వామివారు ఉండడం వలన, ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచరించడం వలన, తృతీయంలో గురు సంచారం చేయడం వలన 26 ఏప్రిల్ 2024 నుండి అర్ధాష్టమ గురువు రాబోతున్న సందర్భంగా అష్టమంలో కేతు సంచార స్థితి అనగా గ్రహాలు పెద్దగా యోగదాయకంగా లేవు. ఇలాంటి కాల సమయంలో సత్కర్మ చైవ సత్ఫలితః, దుష్కర్మ చైవ దుష్ఫలితః అంటారు. గతంలో చేసిన మంచి ఇప్పుడు మీకు కష్టకాలంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చేస్తున్న మంచి సేవా రంగాలు, ఆధ్యాత్మిక రంగ కార్యక్రమాల్లో సత్కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయేటువంటి గడ్డు కాలాన్ని నివారించే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మౌనం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, అనవసర విషయాలలో తలదూర్చడం, బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని సలహాలు ఇవ్వడము, అనే సమయ సందర్భాల బట్టి హంగుల కోసమో, ఆర్భాటాల కోసమో మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడము, వాహన ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా ప్రశాంతవంతమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఈ యొక్క గడ్డు కాలాన్ని అధిగమిస్తూ చిరస్థిరాస్తులు కాపాడుకుంటూ ఉన్నతమైన బంగారు భవిష్యత్తుకు జీవితానికి స్వాగతం పలకడానికి చాలా మంచి కాలం ఉంది. తస్మాత్ జాగ్రత్త. స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం వారు, వ్యాపార నీటితో కూడుకున్నటువంటి చేపల ఉత్పత్తులు కానీ, రొయ్యల వ్యాపారాలని, హోటల్ వ్యాపారాల వారందరికీ నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి 2024 ఆంగ్ల సంవత్సరము ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానము, ఆరోగ్య స్థితిగతులు, గ్రహ గమనాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ ఆదాయము ఈ సంవత్సరం 11 ఆదాయం, వ్యయం 5. అత్యంత ధనము మిగిలించేటువంటి స్థిర చరాస్తులు కూడబెట్టబోయేటువంటి రాశులలో మీనరాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు ఖర్చు అవబోతున్నాయి, 6 రూపాయలు మిగులుతున్నాయి. అనగా స్థిరాస్తులు, చరాస్తులు, ఫామ్ హౌసులు, వెళ్ళాలు, విదేశాలకు వెళ్ళాలి, విదేశం ధనం వస్తూ అపార సంపన్నుల కుబేరుల జాబితాలో ఈసారి మీనరాశి జాతులు చేరబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు కారణం చేత ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వలన భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. దీన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీరు, మీ కుటుంబ సభ్యులు, ఎంటైర్ మీ ఫ్యామిలీలో ఎనలేనటువంటి అపార కుబేర సంపన్నుల స్థానానికి ఈ మీనరాశి జాతకులు కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 2, అవమానం 4. కనుక మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి. మీ చుట్టూ ఉండబడిన వారు, మీ పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, ఇంటి చుట్టూ ఉండబడిన వారు, డ్రైవర్లతో, ఈ శ్రామికులతో
ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. నోరు జారారా శత్రువులు వారే మీ పైన ముప్పేటు దాడి చేసి అనేక రకాలుగా మానసికమైన ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం శత్రువులు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా మామూలే, ధనం సంపాదించావా మీ చుట్టూ నలుగురు చేరి మీ భజన చేస్తూ మీ ధనాన్ని పట్టుకుపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆరోగ్యం పైన అవగాహన ఎక్కువగా ఉండడం వలన, ఇంకొంచెం శ్రద్ధ చూపించడం వలన ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు 2024 డిసెంబర్ నుండి 2025 ఏప్రిల్ వరకు చివరి సున్నా కారణం వలన మనోవేదన, అనేక రకాల పరిస్థితుల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే రేవతి నక్షత్ర జాతకులకు 2024 ఏప్రిల్ నుండి 2024 డిసెంబర్ వరకు ప్రారంధ సున్నా, మధ్యమ సున్నా కారణం వలన అనేక రకాలమైనటువంటి వాహన ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, అప్పులు, అనేక రకాలుగా ఇబ్బందులతో బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. వీరికి ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడము, రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన కష్టం మీది, ఫలితం పక్క వాళ్ళది కాకుండా నిత్యము ధనం దగ్గర, సమయం దగ్గర, వృత్తి ఉద్యోగాల వ్యాపారాల మధ్యలో ఎంతో సమయస్ఫూర్తి అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ధనవాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన స్థిరచరాస్తులు మీ సొంతమవుతాయి. 26 ఏప్రిల్ 2024 నుంచి తృతీయంలోకి గురు సంచార స్థితి నర్మదా నది పుష్కరాల సందర్భంగా రావడం వలన తల్లిదండ్రులు, గురువులు, అత్తమామలు మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారితో మీరు ఎంత గౌరవంగా ఉండగలిగితే మీకు రావాల్సిన ధనం, ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు కలగజేసుకోకుండా అపార్థాలకు దూరంగా ఉంటూ, అనార్థాలకు దూరంగా ఉంటూ జ్ఞానంగా, మౌనంగా ఒకరినొకరు గౌరవించుకోగలిగితే ఉజ్వల బంగారు భవిష్యత్తు మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన అనవసరమైన ప్రయాణాలు, అనవసరంగా మాట్లాడాలు, సమయం ఉంది కదా అని చెప్పి నలుగురికి సలహాలు ఇచ్చారా, సమయం ధనం వృధా అవడమే కాకుండా అనాలోచితమైనటువంటి ఒత్తిడికి గురవ్వడం, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగంలో గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, హోటల్ వ్యాపారస్తులు, స్వయంవృత్తులు, శ్రామికంగా పనిచేసే వారందరూ కూడా నిత్యం అప్రమత్తత అవసరం అని చెప్పి గమనించాలి.